హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో అందరికీ ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన చిక్కుడుకాయ టమాటో కూరను పక్కా విలేజ్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాం. చిక్కుడుకాయ ఒలిచే దగ్గర నుంచి మసాలాలు వాడకుండా కమ్మని రుచి వచ్చే వరకు అన్ని టిప్స్ ఈ వీడియోలో ఉంటాయి. అన్నంలోకి కలిపి తింటే ముద్ద ముద్దకి అద్భుతంగా అనిపించే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి చూసి యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసి ఆవాలు జీలకర్ర కూడా చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసేయండి. ఏ కర్రీలో అయినా సరే పోపు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆయిల్ కూడా కొంచెం సరిపడా వేసుకుంటేనే ఆ కర్రీకి టేస్ట్ చాలా వస్తుంది. చూసుకొని యాడ్ చేసేసుకోండి. మంచిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక సీక్రెట్ మసాలా, ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. ఏ ఫ్రైలోనైనా సరే జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఆ టేస్ట్ అసలు అద్భుతంగా ఉంటుంది. ఫ్రైలోనే వేయాలి. ఆ తర్వాత కొంచెం పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఒక 2 టమాటాల వరకు తీసుకున్నాను. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే 4 టమాటాల వరకైనా తీసుకోండి. ఇలా టమాటాస్ తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా మెదుపుకోండి. మంచిగా ఇలా మెదుపుకుంటూ కొంచెం స్మాష్ చేసినట్టు చేస్తే గ్రేవీ లాగా వస్తుంది మనకు చిక్కుడుకాయ కర్రీ. ఇలా మంచిగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సైజులో ఓల్చుకోండి చిక్కుడుకాయ. మరీ పెద్దగా ఓల్చుకున్నా కానీ ఉప్పు కారం పట్టదు, అంత టేస్టీగా ఉండదు. సో మీరు ఈ సైజులో ఓల్చుకుంటేనే చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో చిక్కుడుకాయ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి కలిపేశారంటే అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి మంచిగా ఫ్రై అయిపోతుంది చిక్కుడుకాయ కూడా. పాతకాలంలో ఇవేవి వాడకుండా సింపుల్గా చేసేవాళ్ళు కదండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మన పాతకాలంలో ఇవేవి లేకుండానే చాలా సింపుల్గా చేసేసారు. సో నేను మీకు అలాగే చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మూత పెట్టేసుకొని మూత పైన వాటర్ యాడ్ చేయండి. అలా ఎందుకంటే ఆవిరికి వాటర్ కొంచెంగా కిందికి వెళ్ళి అడుగంటకుండా కర్రీ కూడా టేస్టీగా కుదురుతుందన్నమాట. సో మంచిగా మనకి మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేసి స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకొని అంతా ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మంచిగా ఇలా ఒక 2 మినిట్స్ అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరుంటే మసాలాలు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వేడి అన్నంలో ఇలా చిక్కుడుకాయ కర్రీ వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరు అసలు. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.